నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భవన్నారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ఇనిమెళ్ల తిరునాళ్ల సందర్భంగా భవన్నారాయణ స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు వేకువజాము నుండి శ్రీవారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి లీలావతి దంపతులు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తిరునాళ్ల మహోత్సవానికి చుట్టుప్రక్కల గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల దూర ప్రాంతాల నుండి వేలాదిగా భక్తజనం విశేష సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వారి అన్నదాన కార్యక్రమాన్ని చీఫ్ విప్ జీవి దంపతులు ప్రారంభించి భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ప్రజలంతా పాడి పంటలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ చీఫ్ విప్ జీవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వినుకొండ పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో కాటూరి మెడికల్ కాలేజ్ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను ప్రభుత్వ చీఫ్ విప్ జీవి మంగళవారం ప్రారంభించారు. జీవి మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో కాటూరి మెడికల్ కాలేజ్ మరియు రోటరీ క్లబ్ చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గూడూరు ఎరక్షన్ బాబు, కూటమి నాయకులు, వైద్య సిబ్బంది, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఎంఎంహెచ్ మొబైల్ వ్యాన్ ఈ రోజు గతంలో రాజధానిలో చంద్రబాబు గారి చేత ప్రారంభించడం జరిగింది. మరి ఒక కొత్త వెహికల్ కోట్ల రూపాయలు విలువైనటువంటి ఎంఎంహెచ్ మొబైల్ వ్యాన్ ను ప్రజల యొక్క ఆరోగ్యాన్ని టెస్ట్ చేయడానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. దానిలో అత్యాధునికమైనటువంటి స్కానింగ్ అన్ని కూడా ఆధునికమైనటువంటి మరి బ్లడ్ పిక్చర్ ను కూడా తీసేటువంటి అధునాతనమైనటువంటి ఫెసిలిటీస్ ఈ మొబైల్ వ్యాన్ లో ఉండటం అభినందనీయం. ఇలాంటి వెహికల్స్ ప్రతి మండలంలో కూడా ఇలాంటి క్యాంపులు పెట్టి ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించాలని భవిష్యత్తులో కూడా ఇలాంటివి కొనసాగించాలని కోరుతున్నాను. అలాగే ఈ మధ్య రోటరీ క్లబ్ మన ప్రెసిడెంట్ గారు అందరూ కూడా చాలా రోటరీ క్లబ్ బాగా యాక్టివ్గా ఉన్నారు. అలాగే రామాంజనేయులు గారు కూడా దానిలో మెంబర్గా ఉన్నారు. మరి నారాయణ కానీ అందరూ కూడా చాలా ప్రెసిడెంట్ గారు అందరూ కూడా యాక్టివ్గా చేస్తున్నారు. రోటరీ క్లబ్ మెంబర్స్ అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. మరి ఈ మధ్య అనేక మెడికల్ క్యాంపులు సేవా కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తా ఉన్నారు. ఈరోజు డయాలసిస్ యూనిట్ వినుకొండకి కూడా చాలా అవసరం ఉంది. తప్పనిసరిగా తొందరలో స్థలాన్ని కేటాయిస్తాము. దానికి ముందు ఫండింగ్ కూడా పూర్తి చేయండి. కన్స్ట్రక్షన్ కావాల్సిన అమౌంట్ మీరు రెడీ చేసుకోండి. స్థలం ఎక్కడనేది మేము చూపిస్తాం. సో ఆ విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే మా దిలీప్ గారు వారి మిస్సెస్ ఇద్దరు కూడా మరి అన్యోన్యంగా మరి మన వినుకొండలోనే పరిశ్రమ పెట్టి మెడిసినల్ ప్లాంట్స్ ద్వారా మరి ఈరోజు బెస్ట్ క్వాలిటీ ప్లాంట్ నుండి మెడిసిన్ తీసి దాన్ని మరి ఇతర దేశాలకు కూడా సప్లై చేస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అందరూ అందించలేని రేర్ ప్రోడక్ట్ అందించగలటువంటి కెపాసిటీ ఉన్న మన ఎంటర్ప్రైనర్ దిలీప్ గారు మన వినుకొండలో ఉండటం చాలా గర్వకారణం. వారు ఈరోజు సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం. వారి మిస్సెస్ సతీమణి ఇద్దరు కూడా మరి దిలీప్ గారు వారి దంపతులు చక్కగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆసక్తి ఉన్నారు. వాళ్ళ పిల్లలు చాలా చక్కగా సెటిల్ అయ్యారు. మాకు కావాల్సింది వ్యాపారం కంటే సేవా కార్యక్రమాలు కూడా మాకు ముఖ్యమని చెప్పేసి వారు ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి మా దిలీప్ గారని వారి కుటుంబం బాగా దీంట్లో సేవా కార్యక్రమాలు కూడా మంచిగా చేయాలని చెప్పేసి కోరుతున్నా. దేవుడు దిలీప్ గారి దంపతులకి వారి కుటుంబానికి మంచి ఆయురారోగ్యాలు ఐశ్వర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నా. అలాగే రోటరీ క్లబ్ వాళ్ళు ఈ మధ్య చాలా చక్కగా దూకుడుగా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని రోటరీ క్లబ్ సభ్యులందరినీ కూడా నేను కోరుతున్నా. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కాటూరి మెడికల్ కాలేజ్ నుండి పాల్గొన్నటువంటి డాక్టర్లకు సిబ్బంది అందరికీ హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అందరూ కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్ డాక్టర్లు అందరూ కూడా వచ్చి వినుకొండ ప్రజలకు మంచి మెరుగైన సేవలు అందించారు. చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా మరెన్నో క్యాంపులు నిర్వహించాలని కోరుతున్నా. అలాగే ఈరోజు వాలంటీర్గా స్వచ్ఛందంగా వచ్చి కొంతమంది వాలంటీర్లుగా పనిచేశారు. ఒక్కసారి వాలంటీర్లుగా పనిచేసిన వాళ్ళకి
గుంటూరు కర్నూలు జాతీయ రహదారి వినుకొండ మండలం శివాపురం గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 4 కూలీలు మృతి చెందగా 3 గాయాల పాలయ్యారు. వీరు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన 6 కూలీలు. నరసరావుపేట వద్ద బొప్పాయి కోతకు బొలెరో పార్సిల్ వాహనంలో వెళ్తుండగా శివాపురం వద్ద ఎదురుగా వస్తున్న కొబ్బరికాయల లోడ్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 కూలీలు మృతి చెందారు. తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో మరో 2 కూలీలను బొలెరో వాహనం డ్రైవర్ ను వినుకొండ ఆసుపత్రికి తరలించారు. వినుకొండ మండలం శివాపురం రామిరెడ్డిపాలెం మధ్య జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన పగడాల రామిరెడ్డి, సుబ్బులు, బొట్టు రామాంజీ, అంకమ్మ దంపతులు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సమాచారం తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ బాబు స్పందించడం జరిగిందన్నారు. రోడ్డు ప్రమాదంలో 2 కుటుంబాల దంపతులు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, చంద్రన్న బీమా ద్వారా కుటుంబాలను ఆదుకోవటం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జి గూడూరు ఎలక్షన్ బాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనాథ శవాలకు అన్ని వారై సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేస్తూ మానవ సేవా సమితి సభ్యులు మానవత్వం చాటుకున్నారు. వినుకొండ పట్టణంలోని ఎన్నో ఏళ్లుగా యాచిస్తూ జీవిస్తున్న ఓ అనాథ వృద్ధుడు ఆదివారం వడదెబ్బకు గురై శివయ్య స్తూపం సెంటర్ లో సొమ్మసిల్లి అపస్మారక స్థితిలో పడిపోయాడు. యాచకుడి పరిస్థితిని గుర్తించిన మానవ సేవా సమితి అధ్యక్షుడు పివి సురేష్ బాబు స్పందించారు. సమస్త సభ్యులను వెంటనే పిలిపించుకొని ఆ వృద్ధ యాచకుడిని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. చికిత్స పొందుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం ఉదయం మృతి చెందారు. ఎవరూ లేని అనాథ యాచకుడికి దహన సంస్కారాలు చేసేందుకు సభ్యులందరూ ముందుకు వచ్చారు. అంత్యక్రియలకు అవసరమైన డబ్బులు సభ్యులంతా కలిసి చందా వేసుకొని సంప్రదాయబద్ధంగా దహన సంస్కారం చేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.